ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యే ఒక భయానకమైన ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి విని అందరూ షాక్కి గురయ్యారు. జూన్ 12న మధ్యాహ్నం 12 గంటలకి అహ్మదాబాద్ నుండి లండన్కి స్టార్ట్ అయిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. 230 మంది ప్యాసింజర్స్, 12 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వారిలో ఇండియన్స్ మాత్రమే కాకుండా బ్రిటన్కి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రాష్ అయిన ఆ విమానంలో సాధారణ ప్రయాణికులు మాత్రమే కాకుండా గుజరాత్కి చెందిన మాజీ సీఎం కూడా ఈ విమానంలో ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే అలానే కిందకి డౌన్ అవుతూ ఎదురుగా ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ని ఢీ కొట్టింది. ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్గా ఉండడంతో ఢీ కొట్టిన వెంటనే పెద్ద పేలుడు సంభవించింది. ఆ విమానంలో ఉన్న 241 మంది ప్యాసింజర్స్ సజీవ దహనం అయిపోయారు. ఒక వ్యక్తి మాత్రం మృత్యుంజయుడే తిరిగి వచ్చాడు. ఈ వ్యక్తి గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఆ విమానం వెళ్ళి ఒక బిల్డింగ్ని ఢీ కొట్టింది కదా, అది ఒక మెడికల్ కాలేజ్. మధ్యాహ్నం లంచ్ టైం కావడంతో స్టూడెంట్స్ అందరూ లంచ్ చేస్తున్న టైంలో ఈ విమానం వెళ్ళి ఆ కాలేజ్ని ఢీ కొట్టింది. అందులో 20 మందికి మెడికల్ స్టూడెంట్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ విమానం క్రాష్ అవ్వడానికి కారణం ఏమిటి? ఎవరి మిస్టేక్స్ వల్ల ఈ విమానం క్రాష్ అయ్యింది? దానివల్ల జరిగిన నష్టం ఎంత? ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎయిర్ క్రాషింగ్ ప్రమాదాల్లో ఇది పెద్దదనే చెప్పాలి. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు వెళ్ళే ఎయిర్ ఇండియా 171 ఏరోప్లేన్ సరిగ్గా జూన్ 12న మధ్యాహ్నం 1:17 ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. అందులో మొత్తం 242 మంది ఉన్నారు. అందులో 12 మంది ఎయిర్ ఇండియా క్రూ మెంబర్స్, 230 మంది ప్యాసింజర్స్. ఈ విమానానికి సుమిత్ సబర్వాల్ కెప్టెన్గా ఉన్నారు. కో పైలట్గా క్లైవ్ కుందర్ ఉన్నారు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్కి ఫ్లయింగ్లో 8200 గంటలు ఎక్స్పీరియన్స్ ఉంది. కో పైలట్ అయిన క్లైవ్ కుందర్కి 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విమానం యొక్క మోడల్ బోయింగ్ కంపెనీకి చెందిన 787 డ్రీమ్ లైనర్ విమానం. ఎయిర్ ఇండియా దగ్గర సేమ్ ఇలాంటి విమానాలు 30 ఉన్నాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కోసం ఈ బోయింగ్ విమానాలను ఉపయోగిస్తారు. ఈ విమానం జూన్ 12న ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది. 1:15 అహ్మదాబాద్ నుంచి లండన్కు టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మేఘాని అనే ప్రాంతంలో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ని ఢీ కొట్టింది. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా భూకంపం వచ్చినట్లు పెద్ద పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో ఉండే ప్రజలంతా ఆ ప్రదేశానికి వచ్చి విభ్రాంతి నొందారు. ఈ న్యూస్ బయటికి రావడంతో స్టేట్ పోలీస్ ఫైర్ ఇంజన్స్తో స్పాట్కి చేరుకున్నారు. ఈ భయంకరమైన దృశ్యాలు చూసి జనాలంతా షాక్కు గురయ్యారు. విమానంలోని ఫ్యూయల్ ట్యాంక్ పేలడం వల్ల మంటల్ని ఆర్పడానికి చాలా కష్టపడ్డారు. అయినా కానీ ఒక్కరిని కూడా కాపాడలేకపోయారు. అది మధ్యాహ్నం కావడంతో మెడికల్ స్టూడెంట్స్ అంతా లంచ్ చేస్తున్న టైంలో వాళ్ళపైన ఈ విమానం కూలింది. స్పాట్లో 20 మెడికల్ స్టూడెంట్స్ మరణించారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా మరణించారు. లండన్లో ఉంటున్న కూతురిని చూసేందుకు ఆయన లండన్కి వెళ్తున్నట్లు తెలిసింది. ఈయన 2016 నుంచి 2020 వరకు గుజరాత్కు సీఎంగా పనిచేశారు. ఈ విమానంలో బ్రిటన్కి చెందిన వాళ్ళు కూడా 53 మంది ఉన్నారు. వరల్డ్ వైడ్గా ఈ న్యూస్ హాట్ టాపిక్గా మారడం వల్ల ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్లో కూడా ఈ న్యూస్ కవర్ చేశారు. అహ్మదాబాద్కి చెందిన పోలీస్ కమిషనర్ ఒక ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ విమానంలో మొత్తం 242 మంది మరణించారు అని, వీరితో పాటు మెడికల్ స్టూడెంట్స్ 20 మంది మరణించారని అఫీషియల్గా ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వెంటనే నరేంద్ర మోడీ గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడారు. వెంటనే ఆయన అహ్మదాబాద్కి చేరుకున్నారు. అమిత్ షా గారు కూడా ఢిల్లీ నుంచి ఫ్లైట్లో అహ్మదాబాద్కి చేరుకున్నారు. వీరిద్దరూ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు డెడ్ బాడీ ఇవ్వాలంటే DNA టెస్ట్ చేసిన తర్వాతే డెడ్ బాడీస్ని గుర్తుపట్టగలమని చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేశారు. ప్రమాదానికి కారణాలు ఏంటని తెలుసుకోవాలంటే అక్కడ సరైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. కొన్ని ప్రైమరీ రిజల్ట్స్ మాత్రం తెలిసాయి. ఎయిర్ ఇండియా 171లో ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయడం వల్ల తెలిసింది. ఫ్లైట్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అంటున్నారు. ఒక CCTV ఫుటేజ్ బాగా వైరల్ అయింది. ఈ ఫుటేజ్లో టేకాఫ్ అయిన విమానం అలానే డౌన్ అవుతూ ఒక పెద్ద బిల్డింగ్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇంత భారీగా ప్రాణ నష్టం జరగడానికి కారణం విమానంలోని ఫ్యూయల్ ట్యాంక్ పేలడం వల్ల అందరూ మరణించారు. జూన్ 12న రాత్రికి ఒక మంచి వార్త బయటకు వచ్చింది.
సీట్ నెంబర్ 11లో ఉన్న రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్యాసింజర్ విమానం క్రాష్ అవ్వకముందే ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటికి దూకేశాడు. ఆయన చిన్న చిన్న గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 242 మందిలో ఇతడు ఒక్కడే బ్రతికాడు. జరిగిన ప్రమాదం వల్ల అమెరికాలో బోయింగ్ కంపెనీ షేర్లు 8% వరకు పడిపోయాయి. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ది కాబట్టి ఈ ప్రమాదంలో మరణించిన వారికి ₹1 కోటి చొప్పున ఒక్కొక్క కుటుంబానికి ఇస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది. సో గైస్, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.